కంటెంట్ ఉంటే ఏ మూవీ అయినా హిట్టే. అయితే స్టార్ హీరోలు అనేసరికి ఆ విజయం మరింత రీచ్ అయ్యి అద్భుతమైన కలెక్షన్లు కొల్లగొడుతుంది. అలా కలెక్షన్లు కొల్లగొట్టగల స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి కంటెంట్ ఉన్న కథలతో ప్రేక్షకుల్ని అలరించే మంచు విష్ణు మధ్య బాక్స్ ఆఫీస్ క్లాష్. మరి వాటిలో ఏ హీరో విజయం అందుకున్నారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా చిరంజీవి మరియు మంచు విష్ణుల మధ్య క్లాష్ 2 సార్లు రావడం జరిగింది. మొదటిగా 2003లో ఠాగూర్ అంటూ చిరంజీవి సెప్టెంబర్ 24న రాగా, దానికి 10 రోజుల గ్యాప్ తో అక్టోబర్ 3న విష్ణు అంటూ వచ్చారు మంచు విష్ణు. వివి వినాయక్ ఠాగూర్ మూవీకి డైరెక్టర్ కాగా, చిరంజీవి ఇమేజ్ కి కరెక్ట్ గా సరిపడ్డ కథను తీసుకుని తెలుగులో కొన్ని మార్పులతో అద్భుతంగా మలిచారు. దీన్ని చిరు డాన్సుల్ని ముందుగా తెలుసుకున్న మణి శర్మ ఎక్కడా తక్కువ చేయకుండా మ్యూజిక్ ఇచ్చి అలరించారు. శ్రియా ఇందులో హీరోయిన్ కాగా, లంచాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులకి ఒక ప్రొఫెసర్ గా చిరంజీవి ఎలాంటి శిక్షలు వేశాడో అటుపై అతన్ని పట్టుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్లో జరిగే దోపిడీ సీన్ అయితే హైలైట్. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం దక్కించుకుంది, ఇండస్ట్రీ హిట్ కి దగ్గరగా వచ్చింది. ఇక దీనికి పోటీగా వచ్చిన విష్ణు మూవీ విషయానికి వస్తే, ఇదొక పూర్తి లవ్ స్టోరీ. చిన్నప్పటి స్నేహితురాల్ని పెద్దయ్యాక కలిసి తనెవరో ఆమెకు చెప్పకుండా ప్రేమించే క్యారెక్టర్ లో హీరో నటన చిలిపిగా ఆకట్టుకున్న ఓవరాల్ గా మూవీ మాత్రం హిట్ పట్టాలు ఎక్కలేక పరాజయాన్ని చూసింది. దీనికి డైరెక్టర్ షాజీ కైలాస్. ఇలా ఈ తొలిసారి క్లాష్ లో చిరంజీవిదే విజయం. మళ్ళీ వీరిద్దరి మధ్య పోటీ 2017లో వచ్చింది. ఖైదీ నెంబర్ 150తో చిరంజీవి కంబ్యాక్ ఇవ్వగా, 2 వారాల గ్యాప్ తో మంచు విష్ణు లక్కున్నోడు అంటూ వచ్చారు. ఈ వినాయక డైరెక్షన్ లో వచ్చిన ఖైదీ నెంబర్ 150 బాక్స్ ఆఫీస్ వద్ద చిరు స్టామినాను చూపించి 150 కోట్ల మేర కలెక్షన్లో రాబట్టింది. ఇందులో చిరు డ్యూయల్ రోల్ చేయగా, ఒకరు దొంగగా మరొకరు పేదవారి పట్ల పోరాడే రైతు బాంధవుడిగా అద్భుతంగా నటించారు. మరి చివరికి ఇద్దరూ కలిసి పేద రైతుల కష్టాలు ఎలా తీర్చారన్నది విశేషంగా ఆకట్టుకునే కథనంతో తెరకెక్కించి మంచి విజయాన్ని దక్కించేలా చేశారు మేకర్స్. ఇక లక్కున్నోడు మూవీ విషయానికి వస్తే, లక్కుతో పాటు బ్యాడ్ లక్ ని కూడా వెంట పెట్టుకుని తిరిగే హీరో ఒక అమ్మాయి ప్రేమలో పడ్డం, తర్వాత అనుకోకుండా కొన్ని కోట్ల డబ్బు దొరకడంతో అతని లైఫ్ ఎలా తిరిగింది అన్నది ఎలా కొనసాగుతుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని చూసిందంటే కథనం అంత ఆసక్తి కలిగించకపోవడం. హన్సిక ఇందులో హీరోయిన్ కాగా, ఈ మూవీకి డైరెక్టర్ రాజ్ కిరణ్. ఈ 2వసారి క్లాష్ లోనూ చిరంజీవి గారే విన్నర్ గా నిలిచారు. యాదృచ్ఛికంగా చిరు చేసిన ఈ 2 మూవీలకి డైరెక్టర్ వి వినాయక్ గారే. మరి తెలుసుకున్నారు కదా, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దయచేసి మా తెలుగు నాటోడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.